ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా ఉంది? చాలా తెలిసింది. అంతకుముందు ఏమీ జరగలేదు, ఏమీ చేయలేదు, మాకేమీ తెలియదు. ఇప్పుడు మాత్రం అన్నీ ఏ పథకాలు కావాలన్నా ఏ ఉన్నా వాలంటీర్ల ద్వారాగా మాకు తెలుస్తున్నాయి. మేము అర్హులం అయితే పొందుతున్నాం. అవినాష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటండి? ఆయన అన్ని మంచి పనులు చేస్తాడు. ప్రతి చిన్న విషయానికి ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. పని విధానం బాగుంది ఆయన చేసేది. ప్రతిదీ ఈసారి ఆయన కేసు గెలిపించాలని మా అందరికి ఉంది. ఇప్పుడు వాలంటీర్ స్కీమ్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు అంత సూపర్గా చేస్తున్నారు. ప్రతిదీ ఏదైనా వాళ్ళు వచ్చినప్పుడు కానీ రానప్పుడు కానీ ఒకళ్ళు ఉన్నారు, ఒకళ్ళు చూసినారు, అలా ఏమీ లేదు. ప్రతిదీ వాళ్ళ ఇంటికి వచ్చి ఏది కావాలన్నా మీకు ఏంది, ఏం తక్కువ, ఏమి ఎక్కువ, ఇప్పుడు ఇవి ఉన్నాయి చెప్పడం చేయటం చాలా వరకు అన్నీ వాళ్ళే చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే దీనికన్నా అభివృద్ధి కార్యక్రమాలు నేను ఇంకా చేస్తానని అంటున్నారు. మీకు నమ్మకం ఉందా? ఏమీ చేయలేడు. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ ప్రభుత్వం నుంచి ఏమేమి లబ్ధి పొందారండి? నేను 45 సంవత్సరాలు వచ్చినాయి. నాకు డోకరాలో ఉన్నా కాబట్టి మాఫీ చేశాడు. ఇప్పుడు ఈ ప్రాంతంలో మీరు అవినాష్ గారిని ఎందుకు గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ఆయన మంచోడు, మంచి పనులు చేస్తాడు, ఏదైనా సురుగ్గా వస్తాడు, మాట్లాడతాడు, ఏది అవసరమైనా చేయగలిగే శక్తి ఉంది ఆయనకి. అందుకని ఆయనకు మేము చేయాలి, వేసి ఓట్లు వేసి ఆయన గెలవాలి, ఆయన ఉండాలని అనుకుంటున్నాం.